అనేది అది నేను చంద్రబాబు గారు కలిసి నిర్ణయించుకుంటాం. మేమిద్దరం కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అన్నీ మీ ముందు తేట తెల్లమే చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను, నేను మీకు అన్నీ చెప్పే చేస్తాను. నేను లోపాయికారిగా నేను చేయను, వెనక డొంక తిరుగుడు పనులు నేను చేయను. ఆ రోజు నేను 19 ఎన్నికల్లో కూడా నేను తెలుగుదేశంతో పొత్తుంటే నేను చెప్తాను కదా తెలుగుదేశంతో పొత్తుందని. 2014లో పొత్తున్నవాడిని 2019 లేదంటే లేదు, అంతే. ఈరోజు ఉందంటే ఉంది. మీరు బీ పార్టీ అంటే మేము ఎవరికి బీ పార్టీ కాదమ్మా. మేము తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదు, మన తెలుగుదేశంతో పాటు కలిసి నడుస్తున్నాం. మీ గౌరవం నేను ఈరోజు చెప్తున్నాను. నా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, నన్ను అభిమానించే ప్రజలు ఆత్మగౌరవాన్ని నేను ఎప్పుడు మీకు తక్కువ చేయను. మిమ్మల్ని ఎప్పుడు నేను మీ గౌరవాన్ని కాపాడుతాను. కాకపోతే ఈరోజు నేను కోరుకుంటుంది సభా వేదికగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అంటే అలయన్స్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే మనం ఇండిపెండెంట్గా పోటీ చేసామనుకోండి, ఖచ్చితంగా జనసేనకి ఓటింగ్ పెరిగింది. మనకి బలం ఉన్న స్థానాల్లో 35-40 మేబీ కొన్ని ఖచ్చితంగా కొంత సీట్లు సంపాదించవచ్చు. కానీ అది ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం ఉంటుందా లేదా, ఆ ఛాన్సెస్ నేను తీసుకోదలుచుకోను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు ఆలస్యమైతే మళ్ళీ నిరుద్యోగులు, మీరు ముఖ్యంగా యువత, మీరు ఉపాధి అవకాశాలకు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీ వయసులు బారైపోతాయి. నిరుద్యోగులకి కరెక్ట్గా ఒక వయసు దాటితే మళ్ళీ మీకు ఎంట్రన్స్ టెస్టులు రాయలేరు. అప్పుడు ఏం చేయాలి? అందుకని నేను ఛాన్సెస్ తీసుకోవట్లా. నేను కావాలంటే నన్ను నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాను, కానీ మిమ్మల్ని పెంచడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఆడపిల్లల భద్రత కావాలి ఈ రాష్ట్రంలో. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే వరకు క్షేమంగా ఉండాలి. ఆడపిల్లల మీద కన్ను చేస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టేంత బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండాలి. మనందరికీ అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు ఉన్నారు. మనందరికీ ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. ఈ రోజున ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడట్లేదు. నేను ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారని నేను మాట్లాడుతుంటే ఎవరు నమ్మలేదు, నన్ను వెటకారం చేశారు నన్ను. అరే నేను ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నేనంటే ఇష్టమైన వ్యక్తి, నేనంటే తెలిసిన వ్యక్తి. ఈ దేశాన్ని పరిపాలించే, మనకి ఈ దేశాన్ని చాలా కీలకమైన హోం వ్యవస్థని శాసించే హోంమంత్రి అమిత్ షా గారు, ఆయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటి పెద్దలు, ఎంతో కీలకమైన స్థాయిలో వ్యక్తులు ఇన్పుట్ ఇస్తే తప్ప నేను నోరు తెరవను. అలాంటిది 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారంటే ఆ రోజున అందరూ మాట్లాడారు. పోలీసు అధికారులు కూడా కొంతమంది చిత్తూరులో మాట్లాడారు. నేను వారికి ఒకటే చెప్పాను, నేను జనవాణి కార్యక్రమం రోజు మీరందరికీ FIR ఫైల్ అయితే తప్ప పోలీసు వ్యవస్థకి ఎంతమంది అదృశ్యం అయిపోయారు మీకు తెలియదు. నాకు FIR అవ్వకముందు మా దగ్గరికి వస్తారు, అన్న FIR కూడా దాఖలు చేద్దామంటే ఎవరు పోలీసు వ్యవస్థ తీసుకోవట్లేదు, అలాంటి కేసులు నా దగ్గరికి వస్తాయి. సో మీరు FIR అయిన కేసుల గురించే మాట్లాడుతున్నాను, నేను FIR పెట్టని కేసుల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా అవైతే ఇంకెన్ని ఉంటాయో. నేను జనవాణి కార్యక్రమం చేస్తూ ఉంటే మన అనకాపల్లి నుంచి వచ్చి ఆడబిడ్డ 2, నా కూతురు 2 సంవత్సరాల నుంచి మాయమైపోయింది, అన్న అదృశ్యం అయిపోయింది. కారులతో సహా చెప్తే జనసేన దగ్గరికి వచ్చి ఆ రోజున జనవాణి మన దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే వారం రోజుల్లోపు ఆడబిడ్డ ట్రేస్ అవుట్ అవ్వగలిగింది. అంటే మన బాధ్యతగా ఉండి మాట్లాడేవాడు ఒకడు ఉంటే వ్యవస్థలు కదులుతాయి. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయకూడదు, పోలీస్ వ్యవస్థని బలోపేతం చేయాలి. పోలీస్ వ్యవస్థని రాజకీయ పార్టీల గూండాలుగా వాడకూడదు, రాజకీయ పార్టీలకు కూర్చొని కార్యకర్తలా వాడకూడదు. నేను ఒక యూనిఫామ్ వేసుకుని ఒక ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. నాకు ఆ యూనిఫామ్ తాలూకు విలువ తెలిసిన వాడిని. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మీరు మ్యాండేట్ ఇవ్వగలిగితే తిరిగి పోలీస్ శాఖకి పునర్వైభవం కలిగిస్తాం. వారికి పునర్వైభవం కలిగిస్తే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. ఇంతెందుకు, నేను మొన్న బీచ్లో మనకి ఈ ఫిషర్మెన్స్ మత్స్యకారుల దగ్గర బోట్లు దగ్ధమై అక్కడికి వెళ్తే, ఆ పోర్టుకి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆడపిల్లలు
ఆడవాళ్ళు ఇంట్లోంచి మనకి పోర్టులో బయటికి రావాలంటే భయం వేస్తున్నారు. చీకట్లో ఏం చేస్తారో తెలియట్లేదు మాకు. దొంగతనాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఈ దండుపాలెం గ్యాంగుల్లా తయారయ్యి అన్నా అని చెప్తాను. ఇంత పోలీస్ శాఖ ఉంది. నాలాంటి వాడు ఒకడు వస్తే ఇంత పోలీస్ శాఖ ఉంది.